వీడియోలోకి వెళ్ళే ముందైతే నా వీడియో అయితే ఫుల్గా చూసి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు అయితేనా ఉపయోగపడుతుంది అన్నమాట. అలా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ వల్ల నాకు మళ్ళీ వేరే వాళ్ళకు షేర్ చేయబడుతుంది, ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూసినారు కదా ఫ్రెండ్స్, అయితే నేను ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చేస్తున్నది ఫ్రెండ్స్ కొయ్యట్లు అయితేనా ఇది పొట్ట గొర్రె పొట్ట ఫ్రెండ్స్. ఇది ఇంకా మా మేడం అయితేనా ఇవి పొట్ట క్లీన్ చేయమని చెప్పింది. 2 గొర్రెలు కోసినారు రంజాన్కి, 2 గొర్రెలు కోసుకొని వచ్చినారు. అంటే ఇంకా మటన్ అయితేనా మొత్తము మాంసం అయితే బాగా కోసుకొని వచ్చారు, వచ్చి ప్యాకింగ్ కూడా చేసుకొని వచ్చినారు. ఇంకైతే ఇంక ఈ పొట్ట అయితే అంటే దాని లోపల ఉన్న అంత గలీజంతా తీసుకొని వచ్చారు. ఇంకా తీసుకొని వస్తే ఇంకా మళ్ళీ పొట్ట అంతా ఇంకా క్లీన్ చేయాలి కదా. అంటే దాని లోపల ఉన్న గలీజ్ తీసేస్తే సరిపోదు కదా, ఇంకా గలీజ్ ఉండంటుంది కదా. అందుకనే మా మేడం అయితేనే మాకైతే ఈ పని అప్పగించింది ఫ్రెండ్స్. అయితేనా ఇంకా దీన్ని మేము ఎలా చేస్తున్నామంటే ఉడికి నీళ్ళల్లో అయితే బాగా కాగబెట్టేసినాను. నీ కాగబెట్టేసి ఇంకా ఆ పొట్ట ఎత్తుకొని పోయి దాంట్లో అయితే వేసేసాను. 2 నిమిషాలు ఫ్రెండ్స్ వేసేసి మళ్ళీ బయటకు తీసేసాను. తీసేసినాక అంతా అట్లా కత్తి తీసుకొని అలా గోకేస్తే మొత్తం అంతా దాని మీద లోపల ఉన్న పొట్టంతా పైదంతా వచ్చేసింది. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితే 2 గొర్రెలు అయితేనా రెండు పొట్టేన్లు. నాకు తెలిసి అంతకుముందు నేను వీడియో పెట్టాను ఆ పొట్టేన్లే అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి అయితేనా చూసినారు కదా ఫ్రెండ్స్, కోయట్లు అయితేనా ఇలాంటి పనులు కూడా చేయాలి. ఇంట్లో పనే కాదు, క్లీనింగే కాదు, అన్నీ కూడా చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితేనా ఇంకా నేనైతే ఆ పొట్ట అయితే ఫ్రెండ్స్ అయితే బాగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అయితేనా అంటే కోయమని చెప్పింది. నేనైతే ఇంకా ఆడ గలీజ్గా ఉంటే నేను చేత్తోనే అట్లా తీసేస్తున్నాను. ఇంకా అవి మళ్ళీ ఎట్లా అంటే అరచెయ్యి అంత వెడల్పు అవి కోసి మళ్ళీ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ దానిపైన అయితే ఇంకా చాలా ఉంది. అయితేనా నేనైతే ఇంకా అన్నీ అయితే అలా కోసి పెడుతున్నాను, 2 పొట్టలు ఫ్రెండ్స్. అయితేనా ఇంకా పక్కన నాతో పాటు ఉన్న ఆ అక్క కూడా పని చేస్తుంది. నేను చేసే పని అయితేనా నేను వీడియో తీస్తున్నాను. ఇంకా నాతో పాటు ఉన్నాకైతే ఆ అక్క అయితే ఇవి కాళ్ళు ఉంటాయి కదా, పొట్టేన్ల కాళ్ళు, ఆ అక్క వాటికి ఏదో చేస్తుంది, వాటికి కూడా కడుగుతుంది. దాటికి ఇంకా బొచ్చు ఉంటుంది కదా, అవి కూడా తీసేస్తుంది. ఇంకా పేగులు ఉంటాయి కదా, ఆ పేగులన్నీ కూడా ఆ అక్క లోపల ఉన్నవన్నీ బయటకు తీసి అంతా లోపల ఉండేదంతా కడిగేస్తుంది. పేగులు అన్నీ ఇన్ని లేవు ఫ్రెండ్స్. 2 పొట్టేన్లు అంటే ఇంకా మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది అన్నమాట. చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. కోయట్లో ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు చాలా అలా అస్సలు రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అయితేనా వీళ్ళు ఏం పని చెప్పినా కూడా అన్ని పనులు కూడా చేయాల్సిందే. ఎందుకంటే మనం చేయము అని అన్నయ్యకి కుదరదన్నమాట, అనలేము. ఎందుకంటే మళ్ళీ కసిరేస్తారు, మళ్ళీ ఇది చేస్తారు. వాళ్ళు చెప్పిన పని ఇక్కడికి వచ్చినాక చెప్పిన పని చేసేయాలి ఫ్రెండ్స్. అయితేనా చాలా కష్టంగానే ఉంటుంది ఇళ్ళల్లో పని. అయితేనా ఇంకా పొట్ట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోతానే ఇంకైతే మళ్ళీ అది ఉంటుంది కదా, అది గుండెకాయ అంటుంది. నేనైతే ఇంకా దాన్ని అయితే గుండెకాయ కోసి దాన్ని సన్నగా, ఈ గుండెకాయ ఫ్రెండ్స్ అయితేనా ఆ పొట్ట అయితే మా కోయట వాళ్ళకి, ఈ గుండెకాయ అయితే మా మేడం అయితే మాకు ఇచ్చింది, మీరు చేసుకొని తినండి అని చెప్పింది. ఇంకా నేనైతే నా గుండెకాయ అయితే సన్న ముక్కలు అయితే తరుగుతున్నాను. ఈ పక్క ఉన్నాయి కదా, అప్పటికే ఒకటైతే నేను కోసి పెట్టేశాను. అది రెండోది నేనైతే కోసి పెడుతూ ఉన్నాను. ఆ గుండెకాయ మాత్రం మాకు ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ గుండెకాయను అది దొమ్మ ఉంటుంది కదా, అది ఇంకా అది మేము కోసుకొని సన్న ముక్కలు కోసుకొని మేమైతే ఇంకా వాటిని చేసుకోవడానికి కోసుకుంటున్నాము. కోయట్టుకు వచ్చిన ఎవరైనా కానీ ఫ్రెండ్స్ చాలామంది కూడా పక్కన వాళ్ళ కోపించుకొని వస్తారు ఇట్లా పొట్టన్లు. కొంతమంది అయితే ఇంకా తలకాయలు, అప్పటికి నేను ఒక తలకాయ వీడియో కూడా ఒకటి పెట్టాను కదా మీకు. ఆ వీడియో కూడా తలకాయ కోసేది, దానికి అంత
తలకాయ లేకంటే ఇది పొట్టే అనుకుంటా తలకాయ అన్నీ కూడా క్లీన్ చేసేదైతే నేను వీడియో అంతకుముందే పెట్టాను. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే అది గుండెకాయ కూడా కోయడం అయిపోయింది. ఇదైతే మాకేలే. ఇంకా చూసినారు కదా అది దొమ్మ. ఇంకా దాన్ని కూడా ఇప్పుడు గుండెకాయ కోసాను కదా, అట్లా సన్న సన్న ముక్కలు అది కూడా తరగాలి. ఎందుకంటే మేము అప్పటికప్పుడు చేసుకుండేకి మాకు కుదరదన్నమాట. అవి సన్న సన్న ముక్కలు తరుక్కొని మేమైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్ అంటే అది ఒక ఫ్రిడ్జ్ తేల్చులో అంటే ఏది పెట్టినామనుకో అది ఒక ఐస్ గడ్డలాగా అయిపోతుందన్నమాట. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు తీసుకొని వండుకోవచ్చు. నీళ్ళలో పెట్టుకొని వేడి నీళ్ళు వేస్తే రంజోడి కరిగిపోతాయి ఐస్ గడ్డలన్నీ. మళ్ళా తీసేసుకొని మళ్ళీ కూర అయితే వండుకోవచ్చు. కోయట్లయితే ఫ్రెష్గా అయితే తినరు ఫ్రెండ్స్. అయితే కోడి కానీ మటన్ కానీ ఏదైనా కానీ బాతులు కానీ ఇప్పుడు పావురాలు కూడా తింటారు. ఇంకా కొంతమంది అయితే అన్నీ తింటారు. ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రెష్గా అప్పటికప్పటికి తెచ్చుకొని అయితే తినరు ఫ్రెండ్స్. అయితేనా వాళ్ళు ఇట్లే అన్నీ ఇట్లా ముక్కలు ఇట్లా కోసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటారన్నమాట. నెలల కొద్ది నిల్వ చేస్తారు. కోళ్ళు అయితేనే ఇంకా వీళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తారు. నేను అంతకుముందు వీడియో అయితే కోళ్ళు వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్. కోళ్ళు కూడా లోపల పొట్ట అంతా తీసేస్తారు. తీసేసినాక దాన్ని అయితే నేను ఒక ప్యాక్ చేసేస్తారు ఒక కోడిని. అంటే ప్యాకింగ్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో నెలల కొద్దీ ఆ కోళ్ళని పెట్టుకుంటారు. అసలు అవి టేస్ట్ కూడా ఉండవు. మన ఇండియాలో అప్పటికప్పుడే కోసుకొని అయితే మన సైడ్ అయితేనా బాగా ఫ్రెష్గా అయితే మనం తింటాము. వీళ్ళైతే ఇట్లా అన్నీ కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెలల కొద్దీ తింటారు. అయితేనా అక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్, ఇదైతేనా ఇంకా గుండెకాయ అది ఇంకా హార్ట్ అని చెప్పేసి నేను లవ్ సింబల్ లాగా చేతులతో ఇలా అన్నాను. అయితేనా ఏం చేద్దాం. నేనైతే ఎప్పుడు కూడా ఇలా మటన్ అయితే కోయలేదు, చికెన్ కూడా కోయలేదు. నాకేమి కూడా తెలియదు. కోయేటికి వచ్చి కూడా అన్నీ చేయాల్సింది వస్తుంది. ఇంకా నాతో పాటు నాకైతే ఆ ఎక్క అయితే వాళ్ళైతే చేసుకొని తింటూ వాళ్ళు కోసుకొని తింటూ ఉంటారంట. నాకైతేనే తెలియదు. అందుకని సరే సరే అని చెప్పేసి నాకు అయితే ఇంకా నేను కూడా కోయేటికి వస్తే ఇట్లాంటి పనులన్నీ మామూలే కదా అని చెప్పేసి ఇంక నేను కూడా ఆ అక్కకి హెల్ప్ చేస్తున్నాను కోయడంలో. ఎవరైనా కానీ కోయేటికి వస్తే ఇలాంటి పనులు కూడా చేయాలి ఫ్రెండ్స్. అయితేనా కొంతమంది కోపించుకొని వచ్చేస్తారు, కొంతమంది అయితే ఇట్లా చేపిస్తారు పని మనుషుల దగ్గరే ఫ్రెండ్స్. అయితేనా నేనైతే కోసి పెట్టాను, చూసినారు కదా అన్నీ ఒక పెద్ద కుప్ప కోసి పెట్టాను. మాకైతే ఇవైతే మేము చేసుకోవడానికి మాకు ఇవన్నీ. నేనైతే కవర్ ఇమ్మని చెప్పాను అక్కకి, కవర్ లేవద్దు అట్లాగే కడగడానికైతే ఈ గిన్నె ఇమ్మని చెప్పాను. ఇస్తే వద్దు అట్లా పక్కన పెట్టి మళ్ళీ కవర్లో వేసి అలాగే పెట్టుకుందాము, మనం చేసుకునేప్పుడైతేనే మళ్ళా చేసుకుందాంలే, కడుక్కొని చేసుకుందాంలే అని చెప్పింది. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితే నేను అక్కడ అవి తరిగేసరికి అవి కోసేసరికి అదే ఆ పొట్ట క్లీన్ చేసి ఆ గుండెకాయ దొమ్మ కోసేసరికి ఆ అక్క కూడా పాపం పేగులన్నీ కూడా బాగా క్లీన్ చేసేసింది. చూసినారు కదా ఇంకా అవి కాళ్ళు, పొట్టేళ్ళ కాళ్ళు 8 కాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 8 కాళ్ళు ఉన్నాయి. ఆ అక్క అయితే ఇంక అన్నీ కొంచెం పైన పొట్టుగా అదే బొచ్చుగా ఉంటుంది కదా, కొన్ని బాగలేని అంతా కూడా ఆ అక్క చాలా కష్టపడి కోస్తుంది చూడండి. కష్టపడి అలాగే కడిగి మళ్ళీ ప్యాకింగ్ చేసి ఇంకా అయితే అవి మాకే ఫ్రెండ్స్. అయితే మేమే ప్యాకింగ్ చేసుకుంటున్నాం ఆ ముసలిదితేనా. ఇంకా గుండెకాయ దొమ్మ అయితే మేమైతే ప్యాకింగ్ చేసుకొని మేము కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మేము కూడా ఫ్రెష్గా అయితే తిన్నాము, అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాము. అయితేనా చూసినారు కదా ఫ్రెండ్స్, కొయ్యట్లయితేనా చాలా అన్ని పనులు కూడా చేయాల్సింది వస్తుంది. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళైతే ఇలాంటి వీడియోలు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కోయట్లో ఏమేమి పనులు చేయాలి అనేది. ఇప్పుడు చూసినారు కదా ఫ్రెండ్స్, అవన్నీ ప్యాకింగ్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పేగులు ఎత్తుకొని పోయి మేము దాంట్లను చుట్టాలా అన్నమాట. అవి పేగులు ఉంటాయి కదా, ఒక పెద్ద పేగు ఉంటుంది కదా, ఆ పేగుల్లో నేను ఇందాక కోసాను కదా, అవే సన్న అరిసే వెడల్పు పేగులు లాగా కోసాను కదా పెద్ద పేగు. ఆ పేగును ఇట్లా రౌండ్ చేసి ఇంకా చిన్న పేగులు ఉంటాయి కదా, ఆ పెద్ద పేగుకు అనేది ఇట్లా చుట్టాలన్నమాట. అట్లా చుట్టాలి.
చుట్టేసి అన్నీ కూడా ఒక గిన్నెలో వేసి అవి కూడా ఒక ప్యాకింగ్ చేసి పెట్టేసేయాలి. ఇంకైతే అవి అయిపోయినాయి ఫ్రెండ్స్. అయిపోతానే ఇంక చిన్న పేగలు మాత్రం ఇలా మిగిలిపోయినాయి. ఇంక మేమైతే ఇలా కట్ చేసేస్తున్నాము. సన్న కట్ చేసి ఆ ఎక్క పెట్టేస్తుంది. చూసినారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాకైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకైతే ఇంకా మరిన్ని వీడియోలు పెట్టాలని మాకు అనిపిస్తుంది అన్నమాట. మాకు కూడా ఫార్వర్డ్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయబడుతుంది ఇంకా కొంతమందికి. కాబట్టి నా వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఇంకైతేనే ఈ వీడియోలో ఇంతతో ఓకే ఫ్రెండ్.